నా పేరు ఎస్ ఇమ్తియాజ్ అహ్మద్, ఫార్మర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. నేను రిటైర్డ్ సీనియర్ సివిల్ జడ్జిగా రిటైర్ అయ్యాను. మీడియా ప్రతినిధులందరికీ, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా మిత్రుడు ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు, సలాం అలైకుం. మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ గురించి పెద్ద చర్చ జరిగింది. ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ మన రాష్ట్రంలో కూడా పోయిన నెల 14వ తేదీ ప్రారంభమైంది. ఆ ప్రక్రియ స్టార్ట్ కాకముందు నుంచి కూడా ముఖ్యంగా మిత్రులు షిబ్లీ గారు మా అందరితో సంప్రదించి ఈ ప్రక్రియలో సామాన్యుడిని, మరీ ముఖ్యంగా మైనారిటీస్ ఎవరెవరైతే ఉన్నారో, చదువు రాని వాళ్ళు, ఈ ప్రక్రియ గురించి తెలియని వాళ్ళకు ఏ రకంగా మనం సహకరించవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో గత నెల నుంచి బాగా ఈ ప్రక్రియ గురించి సామాన్యుల్లో ఏ రకంగా దీన్ని మనం ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఎలక్షన్ ఎన్యూమరేషన్ ఏదైతే ఉన్నాయో అది ఏ రకంగా చేయాలనే ఉద్దేశంతో గ్రామాన్న ముఖ్యంగా 65 కాన్స్టిట్యూన్సీలు అయితే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రం అంతా చేయడం జరిగింది. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అందులో ముఖ్యంగా బిగినింగ్లో కొద్దిగా బిఎల్ఓస్ రాకపోవడంతో ఎంఎస్పిహెచ్ అధ్యక్షులు గారు షిబ్లీ గారు, ఆయన బృందము చీఫ్ ఎలక్షన్ పోయి ఆయన కలవడం, కొంచెము ఈ కాలం పొడిగిస్తే బాగుంటుంది చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మిగతా పార్టీలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఒక 10 రోజులు పెంచడం జరిగింది. నా దృష్టిలో షిబ్లీ గారు ఏదైతే చెప్తున్నారో ఒక నెల పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ఏ ఒక్క ఓటు తప్పినా నిజమైన ఓటరు అతనికి అన్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి సమయం ముఖ్యం కాదు, ఓటు హక్కును కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఒక నెల వ్యవధి ఇస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఈ 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొన్ని లీగల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఓట్లు నమోదు కాని వాళ్ళు, ఓట్లులో తప్పులు దొల్లడం కానీ, లేదా ఏదైనా తప్పుడు ఓట్లు నమోదు చేయడం కానీ, ఇట్లాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే నమోదు చేయడం ప్రక్రియ ఒకటైతే అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడం, అది ఏదైతే డ్రాఫ్ట్ లిస్ట్ ఉందో డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు రావడం, ఆ తర్వాత ఫైనల్ లిస్ట్లో కరెక్ట్గా పేరు రావడం చాలా ముఖ్యం. అందుకని చెప్పి మళ్ళీ ఫారూక్ షిబ్లీ గారు మా అందరినీ సంప్రదించడం జరిగింది. మేమంతా అనుకున్నాం కనీసం ఒక 20 మంది న్యాయవాదులతో, అందులో నేను కూడా ఉంటాను. మొత్తం రాష్ట్రం అంతా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మా నంబర్లు ఇస్తున్నాం. ఖచ్చితంగా డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ ఇబ్బందులు వచ్చినాయి అంటే పేరు తప్పులో ఉండడం కానీ, పేరు రాకపోవడం కానీ, లేదా పేరులో మార్పు రావడం కానీ, లేదా ఏదైనా అబ్జెక్షన్ ఉంటుంటే ఆ అబ్జెక్షన్ రైజ్ చేయడంలో కానీ, ఇవన్నీ ఈ లీగల్ ప్రక్రియస్ ఏవైతే ఉన్నాయో మేము అందరినీ సహకరిస్తాము. కాబట్టి ఈ విషయం చాలా వరకు ప్రజల్లో మీ ద్వారా మేము తీసుకెళ్ళాలని అనుకున్నాం. అందుకని ఈరోజు ఈ ఏదైతే పత్రికా ఇది సమావేశం అయితే జరిగిందో దాన్ని మీరు అందరూ రావడం, మీ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలుసుకుంటూ, రాబోయే ఈ నెల రోజుల పాటు ఏవైతే ఆ ప్రక్రియ ఉందో, ఓటర్ ఇది డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానిపైన కూడా దృష్టి పెట్టించి ప్రజల్ని మేము సహకరిస్తామని చెప్పి వినియోగించుకుంటున్నామండి.